దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా మీ గృహాల్లో ప్రభు దయలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను. మరొక ఆదివారం దేవుని వర్తమానాన్ని, దేవుని మాటల్ని మనం కలిసి ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ చాలా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలమైన దేవుని సన్నిధి దగ్గరికి అనుకూలమైనటువంటి రీతిలో ఆయన భక్తి చేయడం చాలా అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని దేవుణ్ణి పక్కన పెట్టడానికి వీల్లేదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని దేవుణ్ణి మర్చిపోవడానికి వీల్లేదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని దేవుణ్ణి ఎదిరించే సామర్థ్యత కూడా మనకు లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనం అనుకూలతను వెతుక్కోవాలి. ఎంతగా దేవుని సన్నిధికి వస్తే ప్రతికూల పరిస్థితులు కూడా మనకు అంత అనుకూలంగా మార్చగలిగే దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ మాట ఈ ఉదయకాలం మీ ముందు ఉంచుతూ ఈనాటి సందేశాన్ని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక సంఘటన నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉంటే దయచేసి బైబిల్ తెరవండి. మీరు ఎక్కడున్నా సరే బైబిల్ తెరిచి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన నేను చదువుతున్నాను. మీరు నాతో పాటు ఏకీవించండి, గమనించండి. పెన్నులు పెన్సిల్ ఉంటే వాటిని అండర్లైన్ చేసుకోమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. 2 కింగ్స్ రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో we will start reading from verse 16. 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు మంచి దేవుడిగా మా జీవితాల్లో ఉన్నందుకు నీకు వందనాలు. మరొక మారు నీ మాటల్ని మేము ధ్యానించడానికి ఇంత మంచి అవకాశం మాకు నువ్వు దయచేసినందుకు నీ కృతజ్ఞతలు. ఎవరెవరు ఈ వర్తమానాన్ని ఎక్కడ వింటున్నారో, వాళ్ళు ఇంట్లో కూర్చున్నా, లేకపోతే బయట కూర్చున్నా, లేకపోతే ఏ స్థలంలో కూర్చొని వాళ్ళు ఈ వర్తమానం వింటున్నా, ఏ స్థానాల్లో వాళ్ళు ఉన్నా, పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే మీరు వారి పక్కన ఉండమని ప్రార్థిస్తున్నాను. ఉన్నామని కూడా నేను నమ్ముతున్నాను. ఈ వర్తమానం వినబడుతుండగా, ప్రకటించబడుతుండగా ప్రతి వారిని మీరు ఒక బలమైన ఒప్పుకోలు ప్రతి వారిలో తీసుకొని రమ్మని, ప్రతి వారిని బలపరిచి ధైర్యపరచమని, వాళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే ఆ చుట్టూ వాతావరణాన్ని ఆ ఇంట్లో నీ స్వాధీనంలో పెట్టుకోమని, మీరు సంచరించి ప్రతి వారిని బలపరచమని. తండ్రి, నేను తగ్గించబడాలి, కేవలం మీరు మాత్రమే హెచ్చింపబడాలని కోరుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు దివ్యనామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడే అంశం దేవుని పక్షంగా ఉండుట, బీయింగ్ ఆన్ గాడ్స్ సైడ్, దేవుని పక్షముగా ఉండుట. 1861 నుంచి 1865 వరకు అమెరికా దేశంలో అమెరికన్ సివిల్ వార్ జరిగింది. ఈ అమెరికన్ సివిల్ వార్ లో ఉత్తర రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాల మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. దాన్నే అమెరికన్ సివిల్ వార్ అని అంటారు. ఈ ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య గొడవ, యుద్ధం జరుగుతున్న కాలంలో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ గారు ఉన్నారు. ఒకరోజు అబ్రహాం లింకన్ గారిని ఒక ఆయన అడిగాడు, సార్, ఈ యుద్ధ కాలంలో దేవుడు మన పక్షంగా ఉన్నాడంటారా అని అడిగాడు. దానికి అబ్రహాం లింకన్ గారు జవాబిస్తూ, దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేదా అన్న దాని గురించి నేను ఆలోచించటం లేదు, నేను దేవుని పక్షాన ఉన్నానా లేదా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. ఈ మాట ఎంత అద్భుతమైన మాట కదా. మరలా చెప్తున్నా, దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా అని నేను ఆలోచించటం లేదు, నేను దేవుని పక్షాన ఉన్నానా లేదా, మనం దేవుని పక్షాన ఉన్నామా లేదా, అదే నేను ఆలోచిస్తున్నాను అని అన్నాడు. ఈ మాట, ఈ యథార్థ సంఘటన మీ ముందు ఎందుకు ఉంచానంటే, చాలా సార్లు మనం మన జీవిత పరిస్థితుల్లో దేవుని మన పక్షాన్ని తెచ్చుకోవాలనుకుంటాం. మన నిర్ణయాల్లోనికి, మన పరిస్థితుల్లోనికి, మన ఆలోచనలోనికి మనం ఎలా చేయాలనుకుంటున్నామో అది దేవుడు మనం అలా చేయించేలాగా దేవుడిని మన పక్షాన్ని తీసుకొని రావాలని మనం ఆలోచిస్తామే తప్ప, దేవుని పక్షంగా మనం వెళ్ళాలి, దేవుని పక్షంగా మనం ఉండాలి
అని మనం ఎప్పుడు ఆలోచించాం. దేవుని పక్షంగా మనం ఉండగలిగితే బహుశా అది చాలా గొప్ప నిర్ణయం అవుతుందేమో జీవితంలో. దేవుని పక్షంగా మనం నిలబడగలిగితే అది బహుశా గొప్ప చాయిస్ అవుతుందేమో లైఫ్ లో. మన స్వార్థ ఆలోచనలకి, మన స్వార్థాలకి, మన స్వార్థ ఉద్దేశాలకి, మన స్వంత నిర్ణయాలకి, మన స్వకీయ ఉద్దేశం కొరకు, స్వలాభం కొరకు దేవాన్ని ఇలా చేయి, దేవాన్ని అలా చేయి, దేవాన్ని ఇలా చేయి అని దేవుని అంటమే కానీ, దేవా నువ్వు నా పక్షంగా రావడం కాదు, నేనే నీ పక్షంగా వస్తాను అని మనం అనగలిగే రోజు బహుశా మనలో నిజమైనటువంటి మార్పు జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో అరామీయులు ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న ఎదుర్కొన్నారు. ఏంటంటే, వాళ్ళు ఇశ్రాయేలు మీద దాడి చేద్దాం అనుకున్న ప్రతిసారి వాళ్ళు చేస్తున్న ప్లాన్, వాళ్ళు ఏ ప్లాన్ చేస్తున్నారో అది వెంటనే ఇశ్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది. ఇశ్రాయేల్ రాజు తెలిసిపోతుంది, ఇశ్రాయేల్ రాజు జాగ్రత్త పడిపోతున్నాడు. ఒకరోజు ఈ అరాము ద కింగ్ ఆఫ్ ఆరమ్, ఇతనికి కోపం వచ్చింది. అరే, మనం చేస్తున్న ప్రణాళికలు, మనం వేస్తున్న కుట్రలు, మనం చేస్తున్న ఆలోచనలు ఎవరు చెప్తున్నారు ఇశ్రాయేల్ చక్రవర్తికి? మన సైన్యంలోనే ఎవడైనా ఉన్నాడేమో, మన పక్షంగా ఉంటూ ఇశ్రాయేల్ చక్రవర్తికి సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఈ అరాము చక్రవర్తి తలపట్టుకున్నాడు. అందుకే ఈ మాట మీరు గమనించండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు కూడా బైబిల్ ఉన్న వారు గమనించండి. సిరియా రాజు ఇశ్రాయేల్తో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, పలానా స్థలం ముందు మన దండుపేట ఉంచుతామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజుకు వర్తమానం పంపి, పలానా స్థలముకు నువ్వు పోవద్దు, అక్కడికి సిరియనీయులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోల పడి, ఆ మాట ఎంత బాగుందో, సిరియా రాజు కల్లోల పడి తన సేవకుల్ని పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షము వహించి వారైనది మాకు తెలియజెప్పురాదా అని వారిని అడిగాను. మనలో ఇశ్రాయేల్ రాజు పక్షమును వహించిన వారు ఎవరైనది తెలియచెప్పరా? ఎందుకంటే ఈ సిరియా రాజు అరాము చక్రవర్తి, సిరియా అని తెలుగు రాశారు, ఇంగ్లీష్ లో ఆరమ్ అని ఉంటుంది. ఆరమ్, కింగ్ ఆఫ్ ఆరమ్. కింగ్ ఆఫ్ ఆరమ్ అంటే సిరియన్ రాజు. ఈ సిరియన్ రాజు ప్లాన్ వేస్తున్నాడు, ఓకే పలానా దగ్గర ఇశ్రాయేల్ రాజుని, వాళ్ళ సైన్యాన్ని మనం నాశనం చేద్దామని. అది దైవజనుడైనటువంటి ఎలీషా ద్వారా ముందుగానే ప్రభు ఆ యొక్క ఇశ్రాయేల్ చక్రవర్తికి హెచ్చరించడం ద్వారా ఎలీషా తెలిసిపోతున్నాయి. సిరియా రాజు ఎక్కడో తన గదిలో, తన అంతఃపురంలో రహస్యంగా తన సైన్యాధికారులతో చేస్తున్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుడు ఎలీషాకు చెప్తున్నాడు. ఎలీషా ఏమో ఇశ్రాయేల్ రాజుని హెచ్చరిస్తున్నాడు ముందుగానే. ఇది సిరియా రాజుకి అర్థం కాలేదు. ఏంటబ్బా మనం వేసిన ప్రతి ప్లాన్ తెలిసిపోతుంది, తప్పించేసుకుంటున్నారు. మన సైన్యంలోనే ఎవరైనా ఉన్నారా వాడికి రూపొందించేవాళ్ళు? మన సైన్యంలోనే ఎవరైనా ఉన్నారా నా పక్షంగా ఉంటూ వాళ్ళ పక్షంగా పనిచేసేవాళ్ళు అని సిరియా రాజు కల్లోల పడ్డాడట. దైవజనుడైనటువంటి ఎలీషా ద్వారా దేవుడు ప్రతి కుట్రని ముందుగానే బయలుపరిచాడు. నాకు ఈ చదువుతుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందో తెలుసా? మన జీవితంలో మనకు వ్యతిరేకంగా శత్రువులు చేసే కుట్రల్ని దేవుడు ముందుగానే మనకు తెలియపరిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మన జీవితంలో శత్రువులు చేసే ప్రణాళికల్ని దేవుడు ముందుగానే తన ఆత్మ జ్ఞానంతో హెచ్చరిస్తే ఎంత అద్భుతంగా ఉంటది. నీ మేలు కాకుండా నీ కీడును కోరుకునే వాళ్ళు చేసే దురాలోచనలు, దుష్ట ఆలోచనలు, విషపు చూపులు, విషపు ఆలోచనలు నీకు ఆత్మదేవుడు ముందుగా తెలియజేస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటది. అది ఎంత దీవెనో కదా. దీవెన అంటే మనం చాలా సార్లు వస్తువుల్లో, ఆస్తుల్లో మనం అనుకుంటాం. కానీ దేవుడు నీకు రాబోయే కీడుని కూడా ముందుగానే తెలియపరిస్తే అది నీకు ఎంత దీవెన. రాబోయే ముళ్ళబాటను కూడా దేవుడు నీకు ముందుగానే తెలియపరిస్తే అది నీకు ఎంత ఆశీర్వాదం. రాబోయే కీడుని కూడా నీకు ముందుగానే హెచ్చరిక చేస్తే అది నీకు ఎంత లాభం. ఈ ఉదయకాలం ఆలోచించమని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. దేవుడని యెహోవా ఒకడున్నాడని, ఆ దేవుడని యెహోవా సిరియన్ రాజు తన అంతఃపురంలో చేస్తున్న కుట్రల్ని ఆయన వింటున్నాడని ఈ ప్యాసేజ్ ద్వారా మనకు అర్థం అవుతుంది. ఈ వర్తమానం వింటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఈ మాట ఎవరికి అవసరమో, నువ్వు దేవుని యందు విశ్వాసం అయితే, నువ్వు దేవుని నమ్ముకొని ఉన్న వ్యక్తివైతే, నువ్వు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తివైతే, నీకు వ్యతిరేకంగా జరిగే ప్రతి దాన్ని కూడా దేవుడు నీకు అది అనుకూలంగా మార్చి, ప్రతికూలతను కూడా నీకు అనుకూలంగా మార్చి వాటిని నేను తప్పించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవ్రీ నెగటివ్ గాడ్ కెన్ టర్న్ ఇంటూ పాజిటివ్.
ప్రతి ప్రతికూలతను దేవుడు అనుకూలంగా నీకు మారుస్తాడు. ప్రతికూలమైనటువంటి మనుషుల మధ్య అనుకూలమైన దారులు నీకు దేవుడు తెరిచిన గాక. ఆమేన్. ప్రతికూలమైన పరిస్థితుల మధ్య అనుకూలమైన అవకాశాలు దేవుడు నీకు దయచేయను గాక. ప్రతికూలమైన వ్యతిరేకుల మధ్య అనుకూలమైన అవకాశాలు, ఆధిక్యతలు దేవుడు నీకు ఆశీర్వాదాలుగా పంపించును గాక. ప్రతికూలతలను చూసి దేవుడిని తక్కువ అంచనా వేయకు. ప్రతికూలమైన మనుషులను చూసి దేవుడిని తక్కువ చేయకు. ప్రతికూలమైన పరిస్థితులను చూసి దేవుడిని తక్కువగా ఆలోచించకు. సిరియా రాజుకు తెలియదు అరాము చక్రవర్తి అనగా ఇశ్రాయేల్ రాజుకు తెలియదు అరాము చక్రవర్తి ఏమేం కుట్రలు చేస్తున్నాడు, సిరియా రాజు ఏం కుట్రలు చేస్తున్నాడు. కానీ ఎలీషా ద్వారా దేవుడు ముందుగానే తెలియపరిచాడు. అయితే చిత్రం ఏంటంటే, ఎప్పుడైతే ఎలీషా ద్వారా ముందే తెలియపరుస్తున్నాడు ఆ రాజు జాగ్రత్త పడుతున్నాడు, ఆ సలహాను తీసుకుంటున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, ఈ ఎలీషాతో ఉన్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడే, వాడికి అర్థం కావట్లేదు ఇవేమి, వాడికి ఏం అర్థం కావట్లే. సిరియా రాజు తన సైన్యాలు అందరినీ పిలిచి, ఏంటి మనం చేసుకునే నిర్ణయాలన్నీ తెలిసిపోతున్నాయి, మనలో ఎవరు అతని పక్షంగా ఉన్నారంటే ఒక ఆయన చెప్పాడు, సార్ నేనెవరు మా ఆయన పక్షంగా లేవండి బాబు, ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన ఏం చేస్తున్నాడంటే మీరు మాట్లాడుకున్నదని ఆయన చెప్పేస్తున్నాడండి బాబు, మీరు గదిలో మాట్లాడినా, వరండాలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఆ విషయాన్ని ఇశ్రాయేల్ రాజుతో చెప్పేస్తున్నాడండి, తెలిసిపోతున్నాయి. వెంటనే సిరియా రాజు ఆజ్ఞాపించాడు, అతన్ని పట్టుకొని బంధించండి. సిరియన్ల సైన్యం అంతా కూడా వెళ్ళిందండి, చాలా జాగ్రత్త వినండి, సిరియన్ల మహాసైన్యం అంతా కూడా కదిలి వెళ్ళింది. ఎవరిని? దైవజనుడు ఎలీషాని బంధించడానికి. జాగ్రత్త వినండి, ఈ వచనం నేను చదువుతున్నాను. 12వ వచనం, అతని సేవకుల్లో ఒకడు, రాజు అయిన ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు గాని ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురంలో మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేయుచున్నాడనెను. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతనుండి చోటు చూడరమ్మని అతని సెలవేయగా అతడు దోతాలలో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. అండర్లైన్ ది వర్డ్ గొప్ప సైన్యం. ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి గొప్ప సైన్యం. నవ్వు వస్తుంది కదా, ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి గొప్ప సైన్యం. కానీ శత్రువులు 100 మంది ఉన్నారా? కాదు, ఒకే ఒక్క మనిషి, సింపుల్ హంబుల్ మ్యాన్. అతనికి ఆస్తులు లేవు, ఇల్లు లేవు, అతని వెనక 100 మంది మనుషులు లేరు, అతని చుట్టూ సైన్యం లేదు, ఏమీ లేదు, ఒక్కడే ఉన్నాడు. అతనికి ఒక సేవకుడు ఉన్నాడు, గెహజీ. ఆ ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఈ రథాలు వేసేసుకొని, గుర్రాలు వేసేసుకొని, పెద్ద పెద్ద ఆయుధాలు పెట్టేసుకొని గొప్ప సైన్యం కదిలి వెళ్ళిపోయింది అనమాట ఒక్క మనిషిని పట్టుకోవడానికి. పరలోకం నుంచి దేవుడు ఎంత నవ్వుకొని ఉంటాడో, ఓరే ఏం పనులు ఇవి, మనుషులు చేసే పనులు దేవుడు చూసి ఎంత నవ్వుకుంటాడో కదా. ఈ గొప్ప దైవజనుడిని, ఆ ఒక్కడే దైవజనుడిని పట్టుకోవడానికి గొప్ప సైన్యం వెళ్ళిందట. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలా పట్టణం చుట్టుకొనగా, స్ట్రాటజీ గమనించండి, నైట్ టైం వచ్చారు వాళ్ళు. అంటే ఈ ఎలీషా ఎక్కడ పారిపోతాడని ఆలోచించి నైట్ టైం వచ్చారేమో. నైట్ టైం వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కొన్నిసార్లు మైనారిటీ అండ్ మెజారిటీ, ఈ 2 పదాలు మనకు తెలుసు కదా. కొన్నిసార్లు మనం అందరం ఎప్పుడు కూడా మెజారిటీ పక్కనే ఉండడానికి ఇష్టపడతాం, అవునా కదా? అందరూ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం అయితే మనం ఉంటాం, కానీ మైనారిటీ వైపు ఎవరు ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే మన ఈక్వేషన్ ఎలాంటిదంటే, మెజారిటీ అటుపక్కే ఉన్నారంటే అదే దేవుని శక్తులేమో అనుకుంటాం, మెజారిటీ ఇలా మాట్లాడుతున్నారంటే అదే నిజమేమో అనుకుంటాం, మెజారిటీ ఒపీనియన్ ఉన్నారంటే అదే కరెక్ట్ ఏమో అనుకుంటాం, మెజారిటీ ఇలా ఆలోచిస్తున్నారంటే అదే కరెక్ట్ ఏమో అనుకుంటాం. కానీ మీకు ఒక విషయం తెలుసా, కొన్నిసార్లు దేవుని ఆత్మ మెజారిటీ వైపు ఉండదు, మైనారిటీ వైపు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు దేవుని నడిపింపు ప్రజల మెజారిటీ అభిప్రాయం పట్ల ఉండదు, మైనారిటీ అభిప్రాయం పట్ల ఉంటది. కొన్నిసార్లు దేవుని యొక్క అభిషేకం మెజారిటీ ఉన్న ప్రదేశాల్లో, మెజారిటీ ఉన్న 100 మంది కాంగ్రిగేషన్ లో, మెజారిటీ ఉన్న 100 మంది 1000 మంది ఉన్న సభల్లో ఉండదు. మైనారిటీగా 5 మంది ఒక రేకుల షెడ్ లో, ఒక పాకలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే వాళ్ళ మీదకి వచ్చే అభిషేకం మెజారిటీ మీద కొన్నిసార్లు ఉండదు. దయచేసి ఈ ఆత్మీయ సత్యాల్ని, ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఒక్క మైనారిటీ, ఒకే ఒక్క వ్యక్తిగా ఉన్న అల్పసంఖ్యాకుడైనటువంటి ఎలీషాని పట్టుకోవడానికి గొప్ప సైన్యం వచ్చింది. ఈ మాట చెప్తుంటే నాకు ఎంత ఆశ్చర్యం ఉందో. ఈ రోజుల్లో కూడా మెజారిటీయే కరెక్ట్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మైనారిటీ పక్కన నిలబడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కానీ శుభవార్త ఏంటో తెలుసా, మెజారిటీ దగ్గర లేనిది మైనారిటీ దగ్గర ఉంది.
ఆ మైనారిటీ దగ్గర సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుని గాక, దేవుని నామానికి స్తోత్రం కలుగుని గాక. ఈ వర్తమానం వింటున్న నువ్వు నీ అభిప్రాయంలో నువ్వు మైనారిటీగా ఉన్నావేమో, నీ బంధువుల మధ్య నువ్వు మైనారిటీగా ఉన్నావేమో, నీ అభిప్రాయానికి విలువ లేదేమో, లేకపోతే నువ్వు మెజారిటీలో కాకుండా మైనారిటీగా నువ్వు ఒక పక్కన ఉన్నావేమో, నువ్వు అందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నారని అనుకుంటున్నావేమో. డోంట్ వరీ. మెజారిటీ దగ్గర లేనిది మైనారిటీ దగ్గర దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఆత్మ నీతో ఉంది, ఆయన సహాయం నీతో ఉంది, ఆయన నడిపింపు నీతో ఉంది. నువ్వు బంధువుల్లో ఏకాగ్రమైన, లేకపోతే స్నేహితుల దగ్గర ఏకాగ్రమైన పరిస్థితులు బట్టి నువ్వు ఒంటరిగా ఉన్నా, నీ మైనారిటీ ఒపీనియన్ ఎవరు తీసుకోకపోయినా, మెజారిటీ ఒపీనియన్ కరెక్ట్ అనుకుంటూ నేను ఎవరైనా పక్కన పెట్టినా, లిసన్ టు దిస్ పాయింట్. దేర్ విల్ బి ఎ టైమ్ when God is going to stand and show on behalf of you. నీ పక్షంగా నిలబడే దేవుడు, నీ పక్షంగా అండగా ఉండే దేవుడు ఆ రోజు నీ జీవితంలో వచ్చును గాక. ఆమేన్. ఎలీషా గారు ఒక్కడే ఆయన పట్టుకోవడానికి గొప్ప సైన్యం. నేను ఊహిస్తున్నా, ఎన్ని రథాలు వెళ్ళిపోయి, ఎన్ని గుర్రాలు వెళ్ళిపోయి, ఎన్ని ఒంట్లు వెళ్ళిపోయి, ఎన్ని ఈనులు వెళ్ళిపోయి, ఏంటో మరి ఇదంతా చాలా ఇదే పెద్ద సినిమా సీన్ లాగా ఉంది. ఈ గొప్ప సైన్యం అంతా వెళ్ళిపోయిందట. ఏమండి 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రాలు రథాలు గల సైన్యం పట్టణమును చుట్టుకొని ఉండేట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనం ఏమి చేయదము అని ఆ దైవజనుతో అనగా, ఈ దైవజనుడి పక్కన అసిస్టెంట్ ఉన్నాడే, పిఏ, పర్సనల్ అసిస్టెంట్ అనమాట. వీడు దైవజనుడికి నీళ్ళు పెట్టడం స్నానానికి, లేకపోతే ఈ దైవజనుడికి ఏదో సహాయం చేయడం, ఆ పనులన్నీ చేస్తుంటాడు. ఈ దైవజనుడు ఈ అసిస్టెంట్ తెల్లారు లేచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే సిరియన్ల రథాలు మెరిసిపోతున్నాయి, గుర్రాలు మెరిసిపోతున్నాయి, మంచి ఎత్తైన గుర్రాలు, బలమైన గుర్రాలు, సిరియన్ల టెక్నాలజీ, వాళ్ళ రథాలు, ఆయుధాలు అన్ని కూడా మొత్తం పట్టణం చుట్టూ ఉన్నాయి. ఒక్క మనిషిని పట్టుకోవడానికి, ఒక్క మనిషిని అణిచేయడానికి, ఒక్క మనిషిని చంపేయడానికి, ఒక్క మనిషిని నాశనం చేయడానికి ఇంతమంది సైన్యం పూనుకున్నారు. ఎంత ఆశ్చర్యమో. ఇతడు బయటకు వచ్చి మొత్తం అంతా చూశాడు. అయ్యారు ఏం చేయాలండి బాబు, మనం చూడండి పట్టేసుకోవడం శుభ్రంగా సైన్యం వచ్చేసారండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. దైవజనుడు అన్న మాట ఎంత బాగుందో కదా. 16వ వచనం, నెంబర్ 1, భయపడవద్దు. ఎలీషా అంటున్నాడు, ఈ ప్రతికూలతను చూసి భయపడవద్దు, ఈ సైన్యాన్ని చూసి భయపడవద్దు, వాళ్ళ రథాలను చూసి భయపడవద్దు, వాళ్ళ గుర్రాలను చూసి భయపడవద్దు, వాళ్ళ సామర్థ్యాన్ని చూసి భయపడవద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువుల విషయాలను చూసి నువ్వు భయపడవద్దు. మనం ఒక్కరమే అయి ఉండొచ్చు కానీ భయపడవద్దు. ఏంటమ్మా అంత మొండి ధైర్యం ఎలీషాకి? నీకు దగ్గర ఏమైనా న్యూక్లియర్ బాంబు ఉందా? అదే రానిరా, ఎంతమంది అన్నా రాని, ఒక్క బటన్ నొక్కితే నేను అందరూ పోతారు అనుకోవడానికి. ఇతని దగ్గర న్యూక్లియర్ బాంబులు లేవే. మరి ఇతని ధైర్యం ఏంటి? ప్రతికూలతల మధ్య నీ ధైర్యం ఏంటి? కరోనా కాలంలో ప్రతికూల పరిస్థితుల మధ్య నీ ధైర్యం ఏంటి? కోల్పోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో నీ ధైర్యం దేని మీద? దేన్ని చూసుకొని మనం ధైర్యపడాలి? మన ఆర్థిక స్థితి దిగజారిపోతున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అల్లకల్లోలు మనం పొందుతున్నప్పుడు, ఏ రోజు పరీక్షలు జరుగుతాయో జరగవో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు, బయటికి వెళ్తే మనకి ఏమైనా వ్యాధి వచ్చేస్తేమనే భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం దేన్ని చూసి ధైర్యపడాలి? ఏ పరిస్థితిని చూసి ధైర్యపడాలి? ఎవరిని చూసి ధైర్యపడాలి? ఎవరున్నారని ధైర్యపడాలి? జాగ్రత్తగా తినమని మనం చేస్తున్నాను. ఎలీషా దగ్గర ఆయుధాలు ఉన్నాయని ధైర్యపడటంలే, ఎలీషా దగ్గర తనకో సైన్యం ఉందని ధైర్యపట్టలే. ఎలీషా ధైర్యం ఒక్కటే. ఈ మాట ఎంత బాగుందో కదా. 16వ వచనం అన్నాడు ఎలీషా, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మన పక్షమున ఉన్నవారు వారి కంటే ఎక్కువ ఉన్నారు. కంటికి కనబడే సిరియల సైన్యం కంటే మన పక్షమున సైన్యం చాలా గొప్పదయ్యా అని ఎలీషా అనేసరికి గేయాజీకి, అవునా మన పక్షంగా ఎవరున్నారు సార్? మీరు నేనే ఉన్నాం ఇక్కడ నా వెనక నీ వెనక ఎవరు లేదు కదా సార్. నిజమే, కొన్నిసార్లు మనతో ఉన్నటువంటి దేవుని సన్నిధిని చూడలేని అదములు మనం, మనతోనే ఉన్నటువంటి ఆ దేవదూతల సన్నిధిని చూడలేని అదములు మనం తెల్లారి లేస్తే కాలు ఇంట్లోంచి బయట పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మనం ఇంటికి వచ్చేదాకా మన పక్కన అటుపక్క ఇటుపక్క కుడిపక్క ఎడపక్క తోడుగా ఆవరించున్నటువంటి ఆ దేవదూతలని సన్నిధిని మనం గుర్తించలేని అదములు మనం. ఎంత వీక్ పర్సన్సో మనం. Do you know that you are surrounded by the angels of God? Do you know that you are surrounded by the Spirit of God? Do you know that there is unseen force that is protecting you every day? నీకు తెలియనటువంటి శక్తి నిన్ను కాపలా కాస్తుందని నీకు తెలుసా? ప్రతి విశ్వాసకి దేవుడట కొంతమంది దేవదూతలను కేటాయించాడట, వాళ్ళని భద్రపరచడానికి, కాపాడడానికి.
ఈరోజు ఈ వర్తమానం వింటున్నావు, నువ్వు ఒక్కరే ఉన్నావు అనుకుంటున్నావేమో, నువ్వు మైనారిటీగా ఉన్నావు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుని దూతలు నీకు తోడుగా ఉన్నాయి. మెజారిటీకి లేనిటువంటి ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు, మెజారిటీకి లేని భద్రత దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు మైనారిటీ కాదు. విత్ గాడ్ యు ఆర్ ఎ గ్రేట్ మెజారిటీ. ఆమేన్. విత్ గాడ్ యు ఆర్ ఎ గ్రేట్ మెజారిటీ. ఈ ఎలీషా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ప్రభువా వీడు చూసినట్టు వీడు కనులు తెరువు ప్రభువా అంటే, ఎలీషా చూడగలిగింది గెహజీ చూడలేకపోయాడు. నోట్ దట్ పాయింట్. ఎలీషా చూడగలిగింది నమ్మిన దాన్ని గెహజీ చూడలేకపోయాడు, నమ్మలేకపోయాడు. ఆ మాట చదువుతున్నాను నేను. యెహోవా 17వ వచనం, వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లు తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండట చూచాను. అగ్ని గుర్రములు, అగ్ని రథాలు. ఏమండి, ఆ అగ్ని గుర్రాలు, అగ్ని రథాల ముందు సిరియన్ల సైన్యం ఎందుకు పనికిరాదు. ఉఫ్ అంటే ఎగిరిపోతాయి. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ వి ట్రస్ట్ వాట్ వి సీ, వి డోంట్ బిలీవ్ ఇన్ వాట్ వి డు నాట్ సీ. కంటికి కనిపించే ప్రపంచాన్ని నమ్మే మనం మన చుట్టూ కంటికి కనిపించకుండా మనతో ఉన్నటువంటి వాటిని మనం నమ్మలేము. ఎందుకంటే అవి కంటికి కనబట్టలేదని. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ ఈరోజు ఈ మాట ఎవరికి అవసరమో, కంటికి కనిపించే నీ బంధువుల చుట్టూ, కంటికి కనిపించే నీ స్నేహితుల కన్నా, కంటికి కనిపించే నీ యొక్క ఎవరు నువ్వు ధైర్యం, ఎవరిని చూసి నువ్వు ధైర్యపడుతున్నావు, కంటికి కనిపించే వాళ్ళందరికన్నా కంటికి కనిపించని దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. దాన్ని బట్టి నీ ధైర్యపడడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కంటికి కనిపించకపోవచ్చు, కానీ నువ్వు బయటికి వెళ్ళినా నీతోనే ఉంటున్నాడు. నీ కంటికి కనిపించకపోవచ్చు, నువ్వు కారు నడిపితే నీ సీటు పక్కన కూర్చుంటున్నాడు. నువ్వు కంటికి కనిపించకపోవచ్చు, నువ్వు ఆఫీస్కి వెళ్తే నీ ఆఫీస్లో నీ పక్కన ఉంటున్నాడు. నీ కంటికి కనిపించకపోవచ్చు, నువ్వు బండి నడుపుతున్నప్పుడు కొన్నిసార్లు స్టాండ్ తీయకుండా ఎన్నిసార్లు వెళ్ళిపోయావో దాన్ని జాగ్రత్తగా తగలకుండా కాపాడాడు. నువ్వు ఎన్నిసార్లు నాపదం తప్పించాడో. సిరియన్ల సైన్యం కంటే ఎలీషా పక్కనున్న అగ్ని రథాలు చాలా గొప్పవి. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నువ్వు దేవుణ్ణి పక్షంగా ఉండడానికి దాన్ని బట్టి నువ్వు ధైర్యపడాలి. ఈ కరోనా కాలంలో దేన్ని బట్టి మనం ధైర్యపడాలి? ఓన్లీ వన్ సింగిల్ రీజన్, దట్ గాడ్ ఈజ్ విత్ మీ. అయితే విచిత్రం ఏంటంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అని నువ్వు ధైర్యపడడం మంచిదే, కానీ దేవా నేను నీ పక్షంగా ఉంటాను అని నువ్వు చెప్పగలిగితే, నువ్వు దేవుని పక్షంగా ఉండగలిగితే, దేవుడు ఎప్పుడు నీ పక్షంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సార్లు దేవుడు మన పక్షంగా రావాలని, దేవుడు మన నిర్ణయాలను ఆమోదించాలని, దేవుడు మన అభిప్రాయాలను అంగీకరించాలని, దేవుడు మన తీర్మానాలని ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుంటాం. కానీ ఉదయకాలం అర్థం చేసుకోండి, మనమే దేవుని పక్షంగా వెళ్తే, ప్రభా నువ్వు వచ్చి నా ఉద్దేశాలను నెరవేర్చడం కాదు, నేను నీ పక్షంగా ఉంటాను ప్రభా అని మనం అనగలిగితే, బహుశా అంతకు మించిన ఆశీర్వాదం ఇంకోటి ఉండదేమో. నేను అనుకుంటున్నా ఎలీషా దేవుని పక్షంగా ఉన్నాడు కనుకే దేవుడు ఎలీషా పక్షంగా నిలబడ్డాడు. ఎంత అద్భుతం. అలాగని దేవుడు మన పక్షంగా నిలబడ్డాను కాదు, ఆయన ఎప్పుడూ తన తండ్రిగా మన పక్షాన్నే ఉంటాడు. కానీ ఆయన మన పక్షాన్న పెట్టుకోవడం కంటే మనం ఆయన పక్షానికి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఆయన పక్షానికి వెళ్తే అది నిజమైనటువంటి భక్తి అనిపించుకుంటుంది. ఎలీషా ప్రార్థన చేయగా గెహజీ అనే సేవకుడి కళ్ళు తెరవబడ్డాయి. ఎంత అద్భుతమైన విషయం. అతడు అది చూడగలిగాడు. ఎలీషా చూడగలిగింది, గెహజీ ఎందుకు చూడలేకపోయాడు? ఇదో ప్రశ్న. బహుశా ఎలీషాకున్నంత నమ్మకం గెహజీకి లేకపోవచ్చు, సేవకుడికి. ఎలీషాకున్నంత విశ్వాసం ఆ సేవకుడికి లేకపోయి ఉండొచ్చు. ఎలీషాకున్నంత ధైర్యం ఆ సేవకుడికి లేకపోయి ఉండొచ్చు. ఎలీషాకున్నంత దేవునితో ఉన్న సహవాసం ఆ సేవకుడికి లేకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు మిమ్మల్ని ప్రభు నామంలో నేను కోరుతుంది ఏంటో తెలుసా? స్టార్ట్ సీయింగ్ ద వే గాడ్ సీస్ థింగ్స్. దేవుడు చూస్తున్నట్లుగా నువ్వు నీ పరిస్థితిని చూడడం నేర్చుకో. దేవుడు నీ చుట్టూ పెట్టినటువంటి ఆ రక్షణ, ఆ దూతల్ని చూడడం నేర్చుకో. ప్రతికూల పరిస్థితుల్లో కంటికి ముందు కనబడుతున్న సమస్య కంటే ప్రతికూల పరిస్థితుల్లో నీ పక్షంగా ఉన్న కంటికి కనిపించని దేవుని సైన్యాన్ని చూడడం నేర్చుకో. బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఒంటరిగా కాదు, దేవుడు నీతో ఉన్నాడన్న సంగతిని నువ్వు గ్రహించు.
దేవుని దూతలు నీతో ఉన్నాయని గ్రహించు. దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్టీసింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్టీసింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఆ ఎలీషా ఆ ప్రార్థన ద్వారా సేవకుడు కన్ను తెరవబడ్డాయో, ఆ సేవకుడు రథాలన్నీ చూసి బిత్తరపోయాడు. ఎందుకంటే అవి అగ్ని గుర్రముల చేత రథముల చేత పర్వతాలు నిండి ఉండెను. శత్రువు వస్తున్నాడు. శత్రువు దగ్గరికి వచ్చే కొద్ది యెహోవా నామమున నిలవబడ్డ ఈ ఒక్క ఎలీషా చుట్టూ ఎలీషాని కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ దైవిక సైన్యం ఉండే అద్భుతమైన సైన్యం. ఈరోజు నువ్వు ఒంటరిగా నీ నిర్ణయాల్లో నువ్వు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, నువ్వు మైనారిటీ అనుకుంటున్నావేమో, మెజారిటీ అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను మైనారిటీగా ఉండిపోయాను అనుకుంటున్నావేమో. ఈ వర్తమానం నీకోసమే. నువ్వు మైనారిటీ కాదు, దేవుడిని పక్షంగా ఉంటాడు. కానీ దేవుడిని పక్షంగా ఉండాలన్న దానికంటే నువ్వు ఆయన పక్షంగా ఉండడం చాలా గొప్ప విషయం. అబ్రహాం ఇంకా అదే అన్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు అన్న దానికంటే నేనే ఆయన పక్షంగా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి ఆన్ గాడ్ సైడ్. అండ్ ఇఫ్ వి ఆర్ ఆన్ గాడ్ సైడ్, దేవుని పక్షంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా భారతదేశంలో ఈ మత మార్పిడి అనే మాట చాలా ఇబ్బందికరమైన మాట. మత మార్పిడి, కన్వర్షన్, చాలా మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్ వర్డ్ అది. కన్వర్షన్ అంటే ఒక దేవుడి నుంచి ఇంకో దేవుడికి మారడం కాదండి. కన్వర్షన్ అంటే ఒక మతాన్ని నుంచి ఇంకో మతంలోకి మారడం కాదండి. కన్వర్షన్ అంటే ఒక కల్చర్ నుంచి ఇంకో కల్చర్లోకి మారడం కాదండి. కన్వర్షన్ అంటే ఒక ఫుడ్ హ్యాబిట్ నుంచి ఇంకో ఫుడ్ హ్యాబిట్ లోకి మారడం కాదండి. కన్వర్షన్ అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలోకి వెళ్ళిపోవడం కాదండి. నో, దట్స్ నాట్ కన్వర్షన్. ట్రూ కన్వర్షన్ ఈజ్ గెటింగ్ ఆన్ గాడ్ సైడ్. మార్పిడి అంటే ఏంటో తెలుసా? మతం మారడం కాదు, దేవుని మార్చడం కాదు, దేవుని పక్షంగా నువ్వు మారడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ గెటింగ్ ఆన్ టు గాడ్ సైడ్. దేవుని నీ పక్షంగా పిలవడం కంటే నువ్వే దేవుని పక్షంగా వెళ్ళడం. లార్డ్, ఐ వాంట్ టు బి ఆన్ యువర్ సైడ్. ఎలీషా ప్రార్థన సేవకుడి కన్నులు తెరిచింది. మైనారిటీగా ఉన్న ఎలీషా తన పక్కన ఉన్నటువంటి దేవుని సైన్యాన్ని ముందే చూడగలిగాడు. ప్రతికూల పరిస్థితుల్లో తన అనుకూలంగా, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఉండగలిగాడు. ఎందుకు తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సహాయం నిన్ను నన్ను స్థిరంగా ఉంచుతుంది. దేవుని మీద నమ్మకం నిన్ను నన్ను స్థిరంగా ఉంచుతుంది. దేవుని మీద నీకున్న విశ్వాసం నిన్ను స్థిరంగా ఉంచుతుంది. ఆ ప్రతికూల పరిస్థితుల్ని నువ్వు అనుకూలంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. ఎలా అనుకూలంగా మార్చుకోగలవు? నువ్వు దేవుని పక్షంగా ఉండడం ద్వారా పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోగలవు. ఆ సిరియనుల సైన్యాన్ని అంతటినీ కూడా అంధత్వంతో ఎప్పుడైతే దేవుడు మొత్తాడో, ఆ సిరియనుల సైన్యం అంతా కూడా మీరు గమనించింది, నేను చదువుతున్నాను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తాను. అప్పుడు ఎలీషా, ఇది మార్గం కాదు, ఇది పట్నం కాదు, మీరు నా వెంట వచ్చిన మీరు వెదుకు వారిని వద్దకు మిమ్మల్ని తీసుకొని పోవాలని వారితో చెప్పి షోమరోను పట్టణంకు వారిని నడిపించాను. వారు షోమరోనుకు వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూసినట్లు కండ్లు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లు తెరిచిన గనుక వారు తాము షోమరోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగ్గా అతడు, నీవు వారిని కొట్టవద్దు, నీ కత్తి చేత నీ ఇంటి చేత నీవు చెరపట్టిన వారిని ఆయనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థం సిద్ధపరచగా వారు అన్నపానాలు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయి అప్పటి నుండి శ్రేణుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చటం మానిపోయాను. ఎంత అద్భుతమైన విషయం! ఆ శ్రేణుల దండంతటిని కూడా తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు షోమరోను పట్టణానికి, షోమరోను రాజధాని ఇశ్రాయేల్కి, సమారియా, అక్కడ తీసుకుని వెళ్ళి ఏ రాజునైతే చంపుదాం అనుకున్నారో ఆ రాజు దగ్గరే వాళ్ళు బస చేసి ఆ రాజు పెట్టిన తిండి తిని ఆ రాజు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడ నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారట. మరలా ఎన్నడూ కూడా ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళు యుద్ధం చేయడానికి రాలేదట. ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప ఆనందకరమైన విషయం. యూనో, ఇక్కడ కనబడుతున్న ప్యాసేజ్ లో ఒంటరిగా అల్పసంఖ్యాకుడిగా కలువబడుతున్నటువంటి ఎలీషా పక్షంగా నిలబడ్డ దేవుడు, ఎలీషా పక్షంగా తన కార్యాలని అద్భుతాన్ని చేసిన అదే దేవుడు, ఆ ఎలీషాని అతని సేవకుని రక్షించిన దేవుడు. వాళ్ళ అంధత్వంతో మొత్తడం ద్వారా అది పగ కాదు, కానీ వాళ్ళకు కూడా దేవుడు ప్రాణభిక్ష పెట్టాడు అనిపిస్తుంది. వాళ్ళ ప్రాణభిక్ష పెట్టాడు కనుకే వాళ్ళకి భోజనాన్ని పెట్టి వాళ్ళ ఇంటికి పంపించాడు.
ద పాయింట్ దట్ ఐమ్ ట్రైయింగ్ టు మేక్. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో మన మీదకి దండెత్తాలనుకున్న శత్రువుల యొక్క కుట్రల్ని కుతంత్రాలని తన అనంత జ్ఞానం ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా వాటిని ఆపు చేస్తాడు. కొన్నిసార్లు శత్రువుల యొక్క విషపు చూపుని, అపవాది యొక్క విషపు చూపుని దేవుడు ఆపు చేస్తాడు. నువ్వేరోజు ఎట్లాంటి ప్రార్థన చేసావా? ప్రభువా, మనుషుల విషపు చూపు, అపవాది యొక్క విషపు చూపులు మా జీవితాల మీద తాకుండా నువ్వు సహాయపడు ప్రభువా అని. హ్యావ్ యు ఎవర్ ప్రేడ్? ఇంట్లో నీ మంచాన్ని, బీరువాన్ని మార్చి పొయ్యి ఎక్కడ ఉండాలా, నీ ఎక్కడ ఉండాలా, ఇది ఎక్కడ జరపాలా, అది జరపాలా, నేను దిక్కుమాల సూత్రాలు ఫాలో అవడం కంటే, ప్రభువా దుష్టుని విషపు చూపు, అపవాది విషపు చూపు పడకుండా మమ్మల్ని కృపలో కాపాడు, ఎందుకంటే వాటికన్నా నువ్వు మాతో ఎక్కువ ఉన్నావు అని నువ్వు నమ్మగలిగిన రోజు నువ్వు దేవుని కార్యాలను నువ్వు చూస్తావు. క్రిస్టియానిటీ ఈస్ ఆల్ అబౌట్ బిలీఫ్ ఇన్ గాడ్. క్రైస్తవ్యం అనేది ఆ దేవుని నమ్మడంలోనే ఉంది. ఆ దేవుని పక్షంగా ఉన్నాడని నమ్మడంలో ఉంది. నువ్వు ఆయన పక్షంగా ఉన్నావా లేదంటే ప్రశ్న. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నువ్వు దేవుని పక్షంగా చేసుకోవడం కంటే నువ్వు దేవుని పక్షంగా వెళ్తే అది ఎంత దీవెనగా ఉంటుందో ఆలోచించమని మనం చేస్తున్నాం. ఆ రోజు ఎప్పుడైతే ఎలీషా దేవుని పక్షాన్ని ఉన్నాడు, ఎలీషా దేవుని పక్షాన్ని ఉన్నాడు గనక దేవుడు కూడా ఎలీషా పక్షాన్ని నిలిచాడు, ఆ మహా గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. ఈ సందేశంలో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పాయింట్లు. నెంబర్ 1, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతికూల పరిస్థితులు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి అవకాశాలు. ఎప్పుడు మర్చిపోవద్దు, ప్రతికూల పరిస్థితులు దేవుడు మన జీవితాల్లో తన గొప్పతనాన్ని, తన అద్భుతాలని చేయడానికి అవకాశాలు. కనుక ప్రతికూల పరిస్థితుల్ని నువ్వు తక్కువ వచ్చిన వేయకు, ఎందుకంటే దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా జోక్యం చేసుకుంటాడో నీకు తెలియదు. దేవుడు ఆశ్చర్యకరంగా జోక్యం చేసుకున్నప్పుడు అది మహా గొప్ప అద్భుతంగా మారుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ చదువుల్లో నీకేమైనా ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయా? నీ వ్యాపారంలో నీకేమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? నీ పరిచర్యలో నీకేమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? నీ యొక్క అనుదిన జీవితంలో నీకేమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? ప్రతికూల పరిస్థితులు దేవుని పక్షంగా జోక్యం చేసుకోవడానికి గొప్ప అవకాశాలు. ఇది పాయింట్ నెంబర్ 1, మర్చిపోవద్దు. పాయింట్ నెంబర్ 2, మెజారిటీ అన్న గుంపులో నేను మైనారిటీగా ఉండిపోయాను అని ఎప్పుడు బాధపడొద్దు. ఎందుకంటే మెజారిటీ దగ్గర లేని అభిషేకం మైనారిటీ అయిన నీ మీద దేవుడు ఉంచుతాడు. మెజారిటీ దగ్గర లేని యొక్క ఆ ఆత్మ నడిపింపు మైనారిటీ అయినా నీ మీద దేవుడు ఉంచుతాడు. మెజారిటీ దగ్గర లేని యొక్క దేవుని సహాయం మైనారిటీ అయిన నీ వైపు ఉంచుతాడు. నువ్వు మైనారిటీ అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతో ఉంటే మెజారిటీకి మించిన మెజారిటీ దేవుని దగ్గర ఉంచినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. డోంట్ థింక్ దట్ యు ఆర్ సేఫ్ ఇన్ మెజారిటీ. ఈవెన్ బీయింగ్ యాజ్ అ మైనారిటీ యు ఆర్ సేఫ్ బికాస్ యు ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. నువ్వు అల్పుడువైనా, అల్పసంఖ్యక వ్యక్తివైనా, ఒక్కడవే మిగిలిపోయినా దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నీ చేతిలో, నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అండ్ విత్ గాడ్ యు ఆర్ ఎ గ్రేట్ 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 మెజారిటీ. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ప్రతికూల పరిస్థితుల్లో కంటికి కనిపిస్తున్న సమస్యను చూడడం కంటే కంటికి కనిపించని దేవుని సన్నిధిని చూడడం మంచిది. దయచేసి ఈ మాట ఎవరికి అవసరమో జాగ్రత్త వినండి. నీ కష్టంలో, నీ ప్రతికూల పరిస్థితుల్లో నీ ముందున్న సమస్యను నువ్వు పెద్దగా చేసుకొని చూడడం కంటే ఆ సమస్యను మించిన దేవుని సన్నిధి అది నీతోనే ఉందని నువ్వు గుర్తించడం ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? నువ్వు ఇంట్లో ఎంతసేపు ఏం మాట్లాడతావు? నీ తల్లిదండ్రులతో, లేకపోతే నీ తల్లిదండ్రుల పిల్లలతో ఎంతసేపు సమస్యల గురించే మాట్లాడతావా? సమస్యలకు మించిన దేవుని సన్నిధి నీతో ఉందని ఆ నమ్మకపు విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నావా? ఆలోచించు ఒకసారి. ఎంతసేపు ప్రతికూల విషయాలే మాట్లాడుతున్నావా? కానీ ఆ ప్రతికూలంలో కూడా సహాయం చేయగలిగే దేవుని గొప్ప సన్నిధి నీ తోడే ఉందని అలాంటి విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతుంది నీ నోరు? ఎలాంటి విషయాలు మాట్లాడుతుంది నీ నోరు? ఆలోచించమని ప్రభు పేట మనం చేస్తున్నాను. నీ నోరు సమస్యల గురించి కాదు మాట్లాడాల్సిందే, సమస్యలను మించిన దేవుని సన్నిధి గురించి నీ నోరు మాట్లాడును గాక. అలాంటి విశ్వాసపు మాటలు దేవుని నోట్లో పుట్టించును గాక. బికాస్ హీ ఈజ్ ఇన్ కంట్రోల్. హీ టేక్స్ ఎవ్రీథింగ్ ఇంటూ హిస్ కంట్రోల్. ఆ రోజు ఆ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన సైన్యాలకి దేవుడు ప్రాణభిక్షను పెట్టాడు. వచ్చిన శత్రువులకు కూడా దేవుడు ప్రాణభిక్షను పెట్టాడు. ఎవరిని చావనివ్వలేదు. వాళ్ళందరినీ క్షేమంగా వాళ్ళ దేశాలకు పంపించాడు. భోజనం పెట్టి ఆతిథ్యం నుంచి పంపించాడు. You know what? Enemy will come in one way, it will run away in 7 ways. అపవాది ఒక్క మార్గంలో వస్తే
మన దేవుడు దాన్ని 7 మార్గాల్లో తరిమి కొడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది ఒక మార్గంలో వస్తే, శత్రువు ఒక మార్గంలో వస్తే, విపత్తు ఒక మార్గంలో వస్తే 7 మార్గాల్లో దేవుడు దాన్ని తరిమి కొడతాడు. ఎందుకంటే దేవుని సన్నిధి నీ తోడుగా ఉంది. దేవుని సన్నిధి నీకు నాకు దీవెనకరంగా ఉంది. ఈరోజు నువ్వెవరి పక్షంగా ఉంటావు? ఇన్ని అద్భుతాలు చేసే దేవుని నీ పక్షంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తావా, లేక ఇన్ని అద్భుతాలు చేసే దేవుని పక్షంగా నువ్వు ఉంటావా? నీ స్వార్థ ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు చేసే కుట్రలో కీడులు అవి జరిగించే ప్రభు అనే దిక్కుమాల ప్రార్థనలు దేవుడు చేయకు. దొంగోడు కూడా దొంగతనానికి వెళ్లే ముందు కొబ్బరికాయ కొట్టినట్టు, దొంగోడు కూడా దొంగతనానికి వెళ్లే ముందు ప్రభు నా దొంగతనాన్ని సఫలం చేయని అడిగినట్టు నీ స్వార్థ ఉద్దేశాలు నెరవేర్చమని దేవుణ్ణి అడక్కో. నువ్వు దేవుని పక్షంగా వెళ్ళు. నువ్వు దేవుని పక్షంగా వెళ్తే దేవుడు నీకు అండగా నిలబడతాడు. అదే యోహాను సువార్తలో కూడా యేసు అన్నాడు. ఏమన్నా తెలుసా? నా యందు మీరు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎంత అద్భుతమైన మాట! నా యందు మీరు నిలిచి ఉండండి, అబాయిడ్ ఇన్ మీ. నా యందు మీరు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. నాకు వ్యతిరేకంగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాకు దూరంగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ కరోనా కాలంలో ఎప్పుడైనా ఆలోచించావు? ఈ కరోనా ద్వారా దేవుడు మనల్ని తన పక్షంగా రమ్మని దేవుడు పిలుస్తున్నాడేమో. ఈ కరోనా కాలంలో దేవా నువ్వు నా పక్షంగా నిలబడు, నువ్వు నన్ను దీవించు, నువ్వు నన్ను కాపాడు, నువ్వు నా వ్యాపారం మళ్ళీ పునరుద్ధరించు, నువ్వు అన్నీ అడుగుతున్నావు. మంచిదే, కరెక్టే. కానీ కరోనా ద్వారా దేవుడు నిన్ను తన పక్షంగా రమ్మంటున్నాడేమో. ఈ కరోనా ద్వారా దేవుడు నిన్ను తన పక్షంగా పిలుచుకుంటున్నాడేమో. ఈ కరోనా ద్వారా దేవుడు నిన్ను తన పక్షానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడేమో. ఈ కరోనా ద్వారా ప్రపంచాన్ని దేవుడు తన పక్షంగా తెచ్చుకుంటున్నాడేమో. ఎందుకని అలాగ అనుకోకూడదు? ఈరోజు నీ ఆందోళనలో, నీ ఆవేదనలు, నీ స్వార్థాలు, నీ స్వకీయ స్వలాభ అపేక్షలు అన్నీ సమాధి చేసి యేసు పక్షంగా నువ్వు ఎందుకు రాకూడదు? నిజమైన మార్పిడి అంటే అది. మత మార్పిడి అంటే దేవుణ్ణి మార్చడం, కల్చర్ని మార్చడం, విగ్రహాన్ని మార్చడం, మతం మార్చడం కాదు. నిజమైన మార్పు అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి నీ స్వార్థానికి వాడుకోవడం కంటే దేవుని పక్షంగా నువ్వు మారడం, దేవుని పక్షంగా నువ్వు వెళ్ళడం, అది నిజమైన మార్పిడి. అలాంటి మార్పు దేవుడు మనందరికీ దయచేయుగాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్నా ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉంది. మీరు హాల్లో ఉన్నా, మీరు కిచెన్లో ఉన్నా, ఎక్కడ కూర్చొని వర్తమానం వింటున్నా మీ చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికే ఉన్నాడు. నమ్మి ఏకీపించి ఈ ప్రార్థనలో మీరు సహకరించండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారో, ఎంతమంది ఇళ్లలోకి ఈ వర్తమానం వెళ్ళిందో, ఎంతమంది కుటుంబాల్లోనికి సందేశం వెళ్ళిందో, యేసు నామములో వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల కంటే నువ్వు గొప్ప సైన్యంగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేకతల కంటే గొప్ప సైన్యంగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల కంటే నీ అధికమైన సన్నిధి కొరకు నీకు స్తోత్రాలు. వాళ్ళ ఇంటి మీద దాడి చేసే శత్రువుల కంటే నువ్వు అధికంగా పంపించే నీ సైన్యం కొరకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఉన్నటువంటి నీ సన్నిధిని చూసే కన్నులు వారికి ఇవ్వండి. నీ దేవతల సన్నిధిని చూసే కన్నులు వారికి దయచేయండి. వాళ్ళ సమస్యల్ని చూస్తూ దాని గురించే మాట్లాడుకోకుండా సమస్యలకు మించిన నీ గొప్ప సన్నిధి వాళ్ళతో ఉందని వాళ్ళు గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఇంటిలో కూడా అంధకార దురాత్మ శక్తులు యేసు నామములో బంధించబడి క్యాన్సిల్ చేయబడిన దాకా నీ పరిశుద్ధాత్మ సన్నిధి ప్రతి ఇంట్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. వారు ఎక్కలేనంత ఎత్తైన కొండలు వాళ్ళ ముందున్నాయేమో, వాళ్ళు చేయలేని అసాధ్యమైన గొప్ప కార్యాలు, ఛాలెంజెస్ వాళ్ళ ముందున్నాయేమో, కానీ వాటికంటే నువ్వు గొప్ప సైన్యాన్ని నువ్వు వారి కొరకు ఉంచావు. వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని నడిపించడానికి, వాళ్ళ ప్రతి కష్టాన్ని సులువు చేయడానికి నాయన నువ్వు ఉన్నావు. నీకు స్తోత్రాలు పరమ తండ్రి. గనుక నువ్వు ఉన్నావన్నటువంటి ఆ సత్యాన్ని వారు మర్చిపోకుండా, వారు నిన్ను తమ స్వార్థానికి వాడుకోకుండా వారు నీ పక్షంగా వచ్చినట్లు ప్రతి వారిలో బలమైన ఒప్పుకోలు తీసుకొని రమ్మని నేను ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే వర్తమానం విన్నారో వారందరూ కూడా యేసు పక్షంగా వచ్చుదురుగాక, దేవుని పక్షంగా వచ్చుదురుగాక. నిన్ను మా పక్షంగా రమ్మని అడగడం కంటే నేనే నీ పక్షంగా రావాలనుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అంగీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది అయితే వర్తమానం విన్నారో వాళ్ళు బలపరచమని, ధైర్యపరచమని, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు గొప్ప గుండె నింపరమైన మనసుతో వాళ్ళ విశ్వాసపు స్థాయి ఈ ప్రసంగం ద్వారా, ఈ సందేశం ద్వారా వాళ్ళ విశ్వాస స్థాయి అధికం చేయమని వేడుకుంటూ అన్ని నామముల కన్నా పైనామని యేసు నామములో నువ్వు చేయబోతున్న గొప్ప కార్యాల కొరకు ముందుగా నేను స్తుతిస్తూ యేసు క్రీస్తు దివ్య నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే
ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకి ఇంగ్లీష్ వర్తమానాన్ని కూడా మీకు అందుబాటులో ఉంచుతున్నాం. దయచేసి ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకి వచ్చే ఇంగ్లీష్ వర్తమానాలను కూడా మీరు వినమని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అవి మీకు ఎంతో దీవెనకరంగా ఉంటాయి, అవి మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఆ ఇంగ్లీష్ వర్తమానాలని మీ ఫ్రెండ్స్ తో కూడా మీరు షేర్ చేయండి. ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో మాత్రమే కాకుండా చాలా మంది ఫేస్బుక్ లో ఎక్కువగా చూస్తారని నాకు సమాచారం అందుతుంది. కాబట్టి ఫేస్బుక్ లో కూడా ఈ వర్తమానాలు మీకు అందుబాటులో ఉంచుతున్నాం. వాటిని కూడా మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ రక్త సంబంధులతో మీరు షేర్ చేయండి. ఈ వర్తమానాన్ని మీరు విన్నారు, దీవించబడ్డారు, ఇతరులకి వర్తమానాన్ని అందించి మరొకరికి మీరు దీవెనకరంగా మారండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ and also look forward for the English sermon that's going to come on Sunday evening. Thank you. God bless you. See you next Sunday.